బీహార్ ఎన్నికల ట్రెండ్ చూస్తే ఎన్డీఏనే ప్రభుత్వం ఖాయమన్నది కనబడుతుంది. వాస్తవంగా అక్కడ 122 స్థానాలు అవసరం ఉంది. ప్రస్తుతానికి టగ్ ఆఫ్ వారే నడిచినా పూర్తి ఆధిపత్యం ఎన్డీఏ వైపుకే ఉంది. 243 స్థానాలకు గాను ఒకటో రౌండ్, రెండో రౌండ్ ఇట్లా కొన్ని చోట్ల పూర్తవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నటువంటి 9:20 టైంకి వచ్చేటప్పటికి ఎన్డీఏనే ఆధిక్యంలో ఉంది. 133 స్థానాలు ఎన్డీఏ గెలుచుకునేటట్టు తీసుకుంటే పూర్తి ప్రభుత్వం ఏర్పాటుకు వచ్చేసినట్టే వాళ్ళకి. అదే సందర్భంలో 106తో ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. జనస్వరాజ్ పార్టీ ఏదైతే ప్రశాంత్ కిషోర్ పార్టీ 3 దగ్గర ఉంటుంది, ఇతరులు 1. అంటే కొన్ని చోట్ల 1 రౌండ్ పూర్తయినాయి, కొన్ని చోట్ల 2 రౌండ్ పూర్తయినాయి, కొన్ని చోట్ల 3 రౌండ్ పూర్తయినాయి. ఇట్లాంటి లెక్క చూసుకుంటే ఓవరాల్గా బీహార్ ఎన్డీఏదే అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. సంపూర్ణ మెజార్టీ దిశగానే సాగుతోంది. ఏదన్నా ఇక అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటే తప్ప ఎన్డీఏ అధికారం ఖాయమనిపిస్తోంది అక్కడ.